ధనుర్మాసం మొదలైన తొలి ఉదయం. తెల్లవారకముందే స్త్రీలందరూ చక్కగా దీపాలు వెలిగించి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నారు. చీకటిలోనే మేల్కొన్న భక్తి చల్లని గాలిలో దేవుని నామం మెల్లగా ప్రతిధ్వనిస్తుంది. అదే సమయంలో స్వర్గలోకంలోనూ ఉదయ ప్రార్థనలు మొదలవుతాయి. భూలోక భక్తికి దేవలోకంలో స్పందన కలుగుతుంది. ఒక పేద బ్రాహ్మణుని ఇల్లు. ఒక చిన్న పాక ఇంట్లో సంపదలు ఏమీ లేకున్నా హృదయం నిండా నారాయణుడే నివసిస్తున్నాడు. నీళ్లల్లో సూర్యుని ప్రతిబింబంలా ఆ భక్తుని మనసులో భగవంతుడు వెలుగుతాడు. ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రం అతని శ్వాసగా మారింది. పురాణ కథలు కేవలం మాటలు కావు, అవి జీవన మార్గాలు. వైకుంఠం, శేషశయనం భక్తి కళ్ళ ముందు సజీవమవుతుంది. ఎక్కడైతే నిజమైన భక్తి ఉంటుందో అక్కడ నారదుడు పాదసంచారం తప్పదు. వీణనాదంతో ఆకాశమే తెరుచుకుంటుంది. నీ ధనుర్మాస భక్తి వృధా కాదు. ఈ ఒక్క వాక్యం ఆ భక్తుని జీవితాన్నే వెలుగులోకి నింపింది. భక్తుని నిద్రలో కూడా భగవంతుడే దర్శనమిస్తాడు. వైకుంఠ ద్వారాలు తెరుచుకుని దివ్యలోకం ఆహ్వానిస్తుంది. లక్ష్మీదేవి యొక్క వరహస్తం, విష్ణువు చిరునవ్వు, దారిద్ర్యం దూరమవుతుంది. ఇది దివ్య స్వరం హామీ ఇస్తుంది. భక్తికి ఎప్పుడూ ఫలితం తప్పదు. ఇల్లు నిండింది, హృదయం మరింత నిండింది. దానం చేయటంలోనే నిజమైన ఆనందం కనిపిస్తుంది. ధనుర్మాసంలో కథ వింటే భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగితే ఐశ్వర్యం నిలుస్తుంది. ఇదే శాశ్వత సత్యం. ఈ కథ విన్నచో లక్ష్మీ కటాక్షం తథ్యం.